హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీనాథ్ అండ్ ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే ఎవరికైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వలేదో సో వాళ్ళందరికీ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ అయితే చెప్తానమాట ఈ వీడియోలో. సో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ కెనాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఇక్కడ సింగిల్ షీట్ లేదు, మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి అనుకోండి ఎంసెట్ ఎగ్జామినేషన్లో, కానీ ఆ జస్ట్ ఒక ఎంసెట్ ఎగ్జామినేషన్ వల్ల మీ లైఫ్ మీ ఫ్యూచర్ మొత్తం డిసైడ్ అవ్వదు. సో మీలాంటి వాళ్ళు చాలామంది మంచి స్టేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ అయితే వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కనుక తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎంసెట్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ రెస్పాన్స్ షీట్లో ఏవైతే మార్క్స్ వచ్చావో సో ఆ మార్క్స్ ఎంటర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 85 మార్క్స్ వచ్చాయనుకోండి, సో 85 కొట్టేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ పేజ్లో ఏంటంటే మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ యాజ్ వెల్ యాజ్ మీ మొబైల్ నెంబర్. సో ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ వచ్చేసరికి శ్రీనాథ్ బడుగోని ఇచ్చేస్తున్నాను అండ్ నా ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి నారాయణ జూనియర్ కాలేజ్ చదివాను అండ్ గివ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ ర్యాంక్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేయండి. సో వెరిఫై క్లిక్ చేయగానే సో మీకు మీ 85 మార్క్స్కి సో మీకు ఎంత ర్యాంక్ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. సో యాజ్ పర్ 2023 డేటా యువర్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఈస్ 4500 టు అరౌండ్ 5000 వస్తుంది. అండ్ 2022 డేటా ప్రకారం యువర్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఈస్ 3000 టు 3200. సో మీకు క్లియర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి. ఇక్కడ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు 80 మార్క్స్ వచ్చినా కూడా బిలో 5K ర్యాంక్ వస్తుందా లేదని చెప్పలేం. అంటే అరౌండ్ 5K ఉంటుంది, అలా 4K to 6K రేంజ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 85 కావాలంటే 85. సో ఒకవేళ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీ రెస్పాన్స్ షీట్లో ఆ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే తెలుసుకోండి. ఇది ప్రీవియస్ డేటా బట్టి ఈ ఇయర్ కొంచెం ఒక 1000 వరకు అయితే డిఫరెన్స్ రావచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ ఇంకా అదర్ రేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ డూ చెక్అవుట్ దిస్. ఒకవేళ మీ మార్క్స్ కనుక 32, 33, 34, 35, 40, 42, 45 సో ఈ రేంజ్లో వస్తుంది అనుకోండి, సో మీకైతే ఇప్పటికీ డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది, టెన్షన్ స్టార్ట్ అయి ఉంటుంది. అసలు ఎంసెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతున్నా లేదా, ఒకవేళ క్వాలిఫై అయినా కూడా మంచి కాలేజ్ వస్తుందా లేదా, సో అన్నీ చాలా డౌట్స్ ఉంటాయి మీకు. సో నేనైతే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఆ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ షిఫ్ట్లో జరిగిన టాపర్స్ మార్క్స్, ఆ షిఫ్ట్లో జరిగిన యావరేజ్ మార్క్స్, సో ఓవరాల్గా అన్ని ఎంసెట్ ఎగ్జామినేషన్ జరిగిన యావరేజ్ మార్క్స్, సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో మనం పర్టికులర్గా ఈ షిఫ్ట్లో డిక్రీస్ అవుతుంది, ఈ షిఫ్ట్లో ఇంక్రీస్ అవుతుంది అని చెప్పలేం, కన్ఫర్మ్గా చెప్పలేం. సో ఆ టైంలో ఏమైనా జరగవచ్చు అది. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పటికైతే రిజల్ట్ ఏం రాలేదు. సో మీరు క్వాలిఫై అవ్వచ్చు, క్వాలిఫై కాకపోవచ్చు. సో ఆల్మోస్ట్ అంతే ప్రాబిలిటీ ఉంది, 50-50. బట్ ఎంత మనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, నాకు 39, 40 వచ్చినాయి అంటే నాకు క్వాలిఫై అవ్వడం కొంచెం కష్టం అని చెప్పేసి అనిపిస్తుంటుంది. అంటే నేను క్వాలిఫై అవ్వదని చెప్పట్లేదు, క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి. మీకు 39, 40, 38, 32 వచ్చాయంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ పార్టీకి క్వాలిఫై అవ్వడం కొంచెం కష్టం అని చెప్పేసి. మిమ్మల్ని డిమోటివేట్ చేయట్లేదు, బట్ జరిగే ప్రాసెస్ చెప్తున్నా. సో కొంచెం కష్టం కాబట్టి మీరు ఇన్ కేస్ క్వాలిఫై అయినా కూడా మీకు ఒక టాప్ 20, టాప్ 30 కాలేజెస్లో సీట్ రావడం కష్టమే. సో ఇక్కడ మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఏందో చెప్తే చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనుక్కోవచ్చు. సో మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి, ఆర్ఎల్స్ డొనేషన్లో సీట్ కొనడం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా వెళ్తే మీకు రేట్ అనేది అంత తక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మా కాలేజ్ తీసుకున్నట్లయితే సివిఆర్ కాలేజ్లో, సివిఆర్లో సో ఒక్క సీట్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 6 lakhs to 14 lakhs వరకు ఉంటుంది అనమాట. 14 to 18 lakhs ఉంటుంది మీకు డిమాండ్ ఎక్కువ అయితే. సో 6 lakhs ఏంటంటే స్పెషలైజేషన్స్ ఉంటుంది, సిఎస్సి స్పెషలైజేషన్స్ లైక్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, మనకి సైబర్ సెక్యూరిటీ. సో వీటికి 6 to 8 lakhs, 10 lakhs వరకు ఉంటుంది. మీకు సిఎస్సికి వచ్చేసరికి ఏంటంటే 10 to 14 lakhs, అప్పుడప్పుడు 18 lakhs కూడా వెళ్తుంది. సో యాక్చువల్గా అయితే ఇవే మంచి మనకి స్పెషలైజేషన్స్ మంచిగా ఉంటాయి కోర్సెస్ చెప్పాలంటే. కానీ మనకి స్టూడెంట్స్ అంత తెలియదు, ప్లస్ భూమి అంత లేదు, కరెంట్గా అంత లేదు, ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, ఇప్పుడు అంత లేదు కాబట్టి. సో దీనికి వచ్చే ప్రైస్ తక్కువ ఉంది, సీట్ ప్రైస్ అనేది. సిఎస్సికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో 10 to 14 lakhs వరకు ఉంటుంది. అండ్ కమింగ్ టు స్పెషలైజేషన్స్ ఒక 8 lakhs, 9 lakhs వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా వెళ్ళి మాట్లాడుకుంటే సో మీకు రేట్ అనేది అంత కరెక్ట్గా మేనేజ్ చేస్తారు వాళ్ళైతే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, జస్ట్ ఒక సీట్ కాస్ట్ మాత్రమే. సో మీరు మళ్ళీ ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంతైతే ఉంటుందో సో అది మొత్తం కట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhsకి సీట్ మాట్లాడుకున్నారు. సో 10 lakhs మాట్లాడుకున్నారు, సిఎస్సిలో జాయిన్ అయ్యారు. అదేంటి జస్ట్ సీట్ కొనడం వరకే. ఆ తర్వాత మీకు 4 yearsకి ఎంతైతే ట్యూషన్ ఫీజు ఉంటుందో 1 lakh, 2 lakhs ఆ ట్యూషన్ ఫీజు మొత్తం కట్టాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ బస్ ఫీజు అంటే బస్ ఫీజు కట్టాలి, మెస్ ఉంటే హాస్టల్ ఉంటే హాస్టల్ ఫీజు కట్టాలి. అండ్ కమింగ్ టు రిమైనింగ్ బ్రాంచెస్ మనకి ఈసీ, ట్రిపుల్ సివిల్, మెకానికల్, సో వీటికైతే బిలో 6 lakhs ఉండొచ్చు అనమాట. సో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ ఇంకా ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది వీటికి. సిఎస్సికి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, స్పెషలైజేషన్స్ కొంచెం మీడియం ఉంటుంది. మీరు ఇన్ కేసు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి మాట్లాడిపిస్తే కొంచెం తక్కువ అవుతుంది. లేదంటే మీకు మినిమం ఒక 10 lakhs వరకు ఉంటుంది అనమాట యావరేజ్ ఒక సీట్ కాస్ట్ అనేది. సో ఇది ఫస్ట్ సొల్యూషన్. ప్లస్ అందరూ అఫోర్డ్ చేయలేరు.
ఓన్లీ ఒక సెలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం సెకండ్ సొల్యూషన్కి వద్దాం. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఎంసెట్ క్వాలిఫై కాకపోతే ఇప్పుడు మీరు ఇంకొక సొల్యూషన్ ఏం చేయొచ్చు అంటే బీ కేటగిరీ సీట్స్ అని ఉంటుంది. ఈ బీ కేటగిరీ సీట్స్ అంటే ఏంటంటే ఎవరికైతే మెయిన్స్లో మంచిగా వచ్చిందో అంటే మెయిన్స్లో ఒక 90, 92 ఆర్ ఎల్స్ 85, 75 అంటే మెయిన్స్లో క్వాలిఫై అయ్యి ఉంటే మీరు కనుక ఇక్కడ మీకు బీ క్యాట్ సీట్స్ అని ఉంటుంది. ఇది కూడా ప్రతి కాలేజ్కి ఉండదు, కొన్ని సెలెక్టెడ్ కాలేజ్కి ఉంటుంది. లైక్ సిబిఐటి కానివ్వండి, వాసవి కానివ్వండి, విఎన్ఆర్. సో విఎన్ఆర్ కూడా ఉంటుందో లేదో చూడాలి కరెక్ట్గా. అంటే కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్ ఉంటాయి. సో ఆ కాలేజ్కి మాత్రమే ఈ బీ క్యాట్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. సో కమింగ్ టు మై కాలేజ్ సివిఆర్లో మాత్రం బీ క్యాట్ ఆప్షన్ ఉండదు. సో బీ కేటగిరీ ఆర్ మెయిన్స్ నుంచి అయితే ఆప్షన్ అయితే ఉండదు. సో ఈ ఇయర్ మనం మోడిఫికేషన్ జరగవచ్చేమో అని. సో ఇన్ని రోజులు మాత్రం ఇన్ని ఇయర్స్ మాత్రం సివిఆర్లో బీ కేటగిరీ అయితే ఆప్షన్ లేకుండే. సో ఇది ఒక సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం ఎంసెట్ కౌన్సిలింగ్ అంతా అయిపోయింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంతా అయిపోయింది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి సీట్స్ మిగిలినాయి అనుకోండి. సమ్ సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సిఎస్ఎల్ మిగిలిన ఆఫ్ కోర్స్ ఎట్లయినా సిఎస్సి స్పెషలైజేషన్స్ తక్కువ మిగిలడం. ఇన్ కేస్ ఎక్కడైనా సీట్లు కన్నా మిగిలి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్ ఇచ్చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటంటే మనం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. సో మనం నార్మల్ కౌన్సిలింగ్ నుంచి ఎట్లయితే వచ్చినామో సో మనం డైరెక్ట్ రావచ్చు, సీట్ కొనాల్సిన అవసరం లేదు. సో మీరు జస్ట్ ఎవ్రీ ఇయర్ ఫీజు ఉంటుందో అది మాత్రం కట్టాలి. సో ఇవన్నమాట ఈ 3 సొల్యూషన్ అయితే మీ దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక క్వాలిఫై అవ్వలేని స్టేజ్లో ఉంటే సో మీరు డిసప్పాయింట్ అయ్యి డిమోటివేట్ అవ్వకండి. బికాస్ నేను కూడా నా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అట్లనే డిస్క్వాలిఫై అయిపోయినా. డిస్క్వాలిఫై అంటే 92% వచ్చింది. అఫ్ కోర్స్ ఇంకా 92% వచ్చినా 75 వచ్చినా ఒకటే, బికాస్ నేను జాయిన్ కాలేదు. ఇక మొత్తం వేస్ట్ అయిపోయింది. సో నేను చాలా డిప్రెస్ అయిపోయినప్పుడు అండ్ జేఈ అడ్వాన్స్, సో ఐఐటీ కూడా టార్గెట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో ఐఐటీ కూడా మిస్ అయింది, జేఈ మెయిన్స్ కూడా మిస్ అయింది. అంటే అప్పుడు నేను కూడా ఒక ఫెయిల్యూర్ అనుకున్నా. మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఐఐటీస్ ఉన్నారు. ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ. సో వీటిలో మా ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. అంటే అఫ్ కోర్స్ సిఎస్సి కాదు, బట్ ఇంకా నీకు ఈ సిఈ మెకానికల్ ఎంతైనా కూడా ఐఐటీ కాబట్టి నీకు ఆ బ్రాండ్ ట్యాగ్ అనేది ఎప్పటికీ ఉంటుంది లైఫ్ లాంగ్. సో వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు. సో నేను ఒక ఫెయిల్యూర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అప్పుడు నెక్స్ట్ ఏంటి మెయిన్స్లో కూడా మనకి చాలా మంది ఎన్ఐటీస్ ఉన్నారు మా ఫ్రెండ్స్. సో అప్పుడు ఏం చేస్తారు, రిలేటివ్స్ అందరూ ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి మరి ఎంత వచ్చినాయి, మార్క్స్ ఎంత వచ్చినాయి, పర్సెంటేజ్ ఎంత వచ్చింది, ఏ సీట్ వచ్చింది, ఏ కాలేజ్ సీట్ వచ్చింది చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మనకి మనం డిప్రెస్డ్ ఉంటాం మొత్తం. అసలు ఇంతగా కష్టపడి చదివినా మనం అయినా కూడా ఏం రాలేదు. అంటే కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చదవకపోయి ఉంటారు. ఎంతైనా కూడా మనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, ఫెయిల్యూర్ ఫీలింగ్. నేను క్వాలిఫై అవ్వలేదు, అడ్వాన్స్కి మెయిన్స్కి ఏది రాలేదు అని చెప్పేసి ఉంటుంది. సో నేను కూడా అట్లనే అనుకున్నా. దాని తర్వాత కొంచెం ఎంసెట్కి ప్రిపేర్ అయినా. సో లక్కులు ఏదైతే వచ్చేసింది అనమాట ఎంసెట్ అయితే. సో ఇప్పుడు నాకు తెలుసు మీ తోడైతే ఎవరు ఉండరు. సో మీ రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. సో ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వలేని స్టేజ్లో ఉన్నట్లయితే సో వాళ్ళు ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేయరు, ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు. సో ఇప్పటివరకు మాట్లాడుతూనే ఉంటారు, కానీ రిజల్ట్ రాగానే మంచి కాలేజ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో సో అప్పుడు మన ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉండరు, మన నైబర్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో నైబర్స్ కూడా ఒక హోప్ పోతుంది. సో ఎవరు ఉంటారు అన్నమాట మన చుట్టూ. మనం ఒంటరిగా అయిపోతాం, ఎక్సెప్ట్ మనము, మన పేరెంట్స్, ఇంకొంతమంది సెలెక్టెడ్ మెంబర్స్ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏం చేయవచ్చు మీరు అంటే కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. లైఫ్ అనేది వేస్ట్ అయిపోయింది, సో ఇక్కడ నాకు ఏం చేయలేను అట్లా అని చెప్పేసి ఏం అనుకోకండి. ఇప్పుడు ఇంకొక బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు డ్రాప్ తీసుకోవచ్చు. డ్రాప్ తీసుకుంటే ఏంటంటే మీకు అదే విల్ పవర్, అదే డిటర్మినేషన్, అదే కన్సిస్టెన్సీతో చదువుతా అంటే మీరు డెఫినెట్ డ్రాప్ తీసుకోవచ్చు. డ్రాప్ తీసుకోవడం సక్సెస్ అయిన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో మీకు కనుక నిజంగా ఎంసెట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నాకు ఒక టాప్ 10 కాలేజ్లో సీట్ రావాలి, మా పేరెంట్స్ వల్ల నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు, వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకున్న హోప్స్ని మళ్ళీ నిలబెట్టాలనుకుంటున్నప్పుడు, సో అలా అనుకున్నప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా డ్రాప్ తీసుకోవచ్చు. బట్ మీరు కాన్సిక్వెన్స్ ఒకసారి చూసుకోండి. ఒక ఇయర్ లేట్ అయిపోతే మీ ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు మాత్రం అదే ఇయర్లో 1 ఇయర్ ఉండాలి. సో మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా 1 ఇయర్ మంచిగా యూటిలైజ్ తీసుకొని చదువుతా అంటే మాత్రం డ్రాప్ ఇయర్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్. ఈ జేఈ అడ్వాన్స్ కానివ్వండి, జేఈ మెయిన్స్ కానివ్వండి, ఆఖరికి నీట్ ఎగ్జామ్ కూడా చాలా మంది డ్రాప్ తీసుకుంటారు అనమాట. ఎంసెట్కి కొంచెం తక్కువ, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కొట్టేస్తాను ఎంసెట్. బట్ స్టిల్ యూ కెన్ టేక్, బికాస్ మీకు 40-45 వచ్చినా కూడా మీకు టాప్ కాలేజ్లో సీట్ రాదు. అక్కడికి వెళ్ళినా కూడా పెద్ద మనకి యూస్ఫుల్ అయితే ఉండదు, బికాస్ టీచర్స్ మంచిగా ఉండరు, ప్లేస్మెంట్స్ మంచిగా ఉండదు ఆ కాలేజ్లలో కాబట్టి. సో డ్రాప్ తీసుకున్నా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో యూ కెన్ డిసైడ్ ఆన్ దాట్. సో మీ అందరికీ అదే చెప్తున్నాను నేను. సో అది ఒక్కటి క్వాలిఫై అవ్వలేదు, 40, 45, 50 మార్క్స్ వచ్చినా నేను వేస్ట్ అని చెప్పేసి అనుకోకండి. మీరు బీటెక్ కాలేజ్కి వెళ్ళి కూడా అక్కడ కూడా మంచి కష్టపడి చదివితే అక్కడ కూడా మీకు 20 lakhs, 30 lakhs, 50 lakhs 1 year ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే అఫ్ కోర్స్ ఆన్ క్యాంపస్ రావు ఆ కంపెనీస్ అని, మనం కష్టపడి బయట వెళ్ళి అప్లై చేసుకోవాలి ఆఫ్ క్యాంపస్ లాగా. సో వాటి గురించి మీకు మెల్లమెల్ల తెలుస్తుంటుంది. సో ఓవరాల్ నేను చెప్పేది ఇది అనమాట. సో మీరు మాత్రం డిప్రెస్ అవ్వకండి. మీకు బెస్ట్ 4 పాసిబుల్ సొల్యూషన్స్ ఇచ్చిన, ఒక డ్రాప్ తీసుకోవచ్చు, లేదా మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనుక్కోవచ్చు, లేదా మనకి బీ క్యాటగిరీ అని ఉంటుంది, ఆర్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. సో వీటి బట్టి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అలా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకండి. సో మీలో ఆ కెపాసిటీ ఉంది, మీలో ఎబిలిటీ ఉంది కాబట్టి మీరు ఈ వరల్డ్లోకి వచ్చారు. బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ కానివ్వండి, ఒక గైడెన్స్ కానివ్వండి, ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, ఒక ప్రాపర్ మెంటర్ టీచర్ లేకపోవడం వల్లనే మనం కొట్టలేకపోయినాం. ఇప్పుడు అదే మీరు ఒక ఫ్రెండ్ కానీ లేకపోతే ఒక టీచర్ కానీ ఒక మంచి కోర్స్ తీసుకొని కానీ నేర్చుకున్నట్లయితే, మీరు మంచిగా ఇష్టంగా నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తే వాడు యావరేజ్ అయినా కూడా టాపర్కి వెళ్ళొచ్చు. వాడు చదవకపోతే టాపర్ అయినా బిలో యావరేజ్ రావచ్చు. సో మిమ్మల్ని మీరు బిలో యావరేజ్, టాపర్ అని చెప్పేసి దీన్ని బట్టి డిసైడ్ చేసుకోకండి. సో మీరు చదివి ఎగ్జామ్ రాస్తే రాకపోతే అప్పుడు బిలో యావరేజ్ చెప్పేసి అనుకోవాలి.
ఏదో లాస్ట్ 1 డే 2 డేస్ 1 వీక్ 10 డేస్ 1 మంత్ ఈ లాస్ట్ 1 మంత్ చదివేసి నాకు రాలేదని చెప్పేసి అనుకోకండి. ఎవరికైనా 1 డేలో చదివితే ఎంసెట్ వస్తుందంటే అందరూ అట్లనే అవుతారు కదా, 2 ఇయర్స్ కష్టపడి ఎవరు చదవరు. సో అందుకే ఆ 1 డే 1 వీక్ అనేది పక్కన పెట్టేసి లాంగ్ టర్మ్ గోల్ మీద ఫోకస్ చేయండి. లాంగ్ టర్మ్ చదవాలి. మీరు ఫస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ అట్లా చదివితేనే మీకు మంచిగా గుర్తుంటుంది. సో ఫస్ట్ 1 మంత్ చదివిస్తే అందరికి ఎంసెట్ వచ్చేస్తుంది కదా. సో అందుకే మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరికైతే ఈ డిస్క్వాలిఫై అయ్యారో ఆర్ఎల్స్ మీకు మంచి మార్క్స్ రాలేదో ఆర్ఎల్స్ టాప్ 10 టాప్ 20 కాలేజ్ రాలేదో మీరు అసలు డిసప్పాయింట్ అవ్వకండి. మీరు బీటెక్ వెళ్ళి కూడా మంచిగా చదవచ్చు, అక్కడ మీకు గైడెన్స్ ఇస్తాను నేనైతే. నెక్స్ట్ ఏంటంటే 39, 40 ఇంకా ఆ కేటగిరీ వచ్చిన వాళ్ళకి కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. కాబట్టి డ్రాప్ తీసుకోండి, అదే డిటర్మినేషన్తో చదువుతానే డ్రాప్ తీసుకోండి. ఆర్ఎల్స్ మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ చెప్పేసిన. సో కొంచెం బడ్జెట్ ఉంది అంటే మీరు ఏ కాలేజ్లో సీట్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ బీకేట్ స్పాట్ అడ్మిషన్ లేదు, నేను డ్రాప్ తీసుకోవాలనుకోవట్లేదు, 1 ఇయర్ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, ఆ ప్రెషర్ నేను హ్యాండిల్ చేయలేను అంటే కౌన్సిలింగ్ ఏదో కాలేజ్ వచ్చేస్తుంది కదా, ఆ కాలేజ్కి వెళ్ళిపోయి మంచి 4 ఇయర్స్ మంచి పర్ఫెక్ట్గా చదువుకోండి, మంచి హార్డ్ వర్క్ చేయండి, మీకు డెఫినెట్గా మంచి ప్యాకేజ్ వస్తుంది. లేదు మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత నార్మలైజేషన్ తర్వాత మీ మార్క్స్ అనేది డిక్రీస్ అయ్యి ఇన్ కేసు మీరు క్వాలిఫై కాలేదు అంటే సో మీకు కౌన్సిలింగ్ నుంచి అయితే ఏ కాలేజ్ అలాట్ కాదు. సో మీకైతే ఇంకా మేనేజ్మెంట్ కోటా ఆర్ బీక్యాట్ ఆర్ స్పాట్ అడ్మిషన్, సో వాళ్ళలో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది కూడా మీకు ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం యూ కెన్ టేక్ ఎ లాంగ్ టర్మ్ గోల్. మీరు లాంగ్ టర్మ్ తీసుకొని సో మీరు మంచిగా సక్సెస్ అయితే అవ్వచ్చు అనమాట. సో అదే చెప్తున్నాను, డిసప్పాయింట్ అవ్వకండి. ఆ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ కెనాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో మీకు తర్వాత ఏమైనా జరగవచ్చు. సో ఐఐటీస్ ఉన్న వాళ్ళకి కూడా చదవకపోతే మంచి ప్యాకేజ్ రాదు. సో మనకి లోకల్ కాలేజ్ టైర్ 3 కాలేజ్ కూడా మంచిగా చదివితే మాత్రం మంచి ప్యాకేజ్ డెఫినెట్గా వస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్. అండ్ మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. సో మంచి ఇప్పటి నుంచి కష్టపడి చదవండి, టైం వేస్ట్ చేయకండి. సో ఐ హోప్ యూ గాట్ ఆల్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.